నాన్న నీకోసం బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ తెచ్చాను. ఏమిటో చెప్పుకో. ఏమిటది? బ్లాక్ డాగ్. నల్ల కుక్క శివసారా. ఈ పిచ్చిబండం చూస్తుంటేనే ముద్దెట్టుకోవాలనిపిస్తుందిరా. నీకోసమే. రై నాతో పరస్కాలడుకో. నేను తాగడం అనేసి ఎంతకాలం అయింది? అరే పొద్దునుంచేగా. పొద్దుటి నుంచి ఇప్పటి వరకు 2 గంటలైంది. ఏం పర్లేదు, నేను చెప్తున్నా కదా. లైన్ చెయ్యి నా కోసం. తాగుడు వాసనే గిట్టన నువ్వు ఈ రోజున నన్ను తాగమంటున్నావు అంటే ఇందులో ఏదో గిట్టుగా ఉంది. ఉంది నాన్న. ఇందాకేదో మాట మీద మాట వచ్చి ఈ విస్కీ బాటిల్ గంటలో ఫినిష్ చేసే మగాడు ఇంకా పుట్టలేదు అని మా ఫ్రెండ్ అన్నాడు. అరే పిచ్చివాడా, మా నాన్న దీన్ని ఈజీగా ఫినిష్ చేసేస్తాడని 1000 రూపాయలు పందెం కాశాను నాన్న. చాలా తప్పని చేశావు. అదేంటి నాన్న, తాగలేవా? మళ్ళీ లేకపోతే ఉంటాయి. కట్టేవాడు 1,00,000 రూపాయలు కట్టాలి కానీ 1000 రూపాయలు కట్టడం ఏంటి? లటక్క ఒక్క గుట్టకలో తగ్గించేవాడిని. అది నేను హ్యాపీగా అందిస్తాను, నువ్వు హ్యాపీగా లాగించేయి. నిజంగానా? నిజం నాన్న. మరి పందెం గెలవాలిగా. నీకోసం చదువుతాను, తర్వాత నన్ను ఏమనకూడదు. అదే నేను ఎందుకంటాను, పందెం గెలవాలి మరి. నువ్వు చెప్పినంత నిజం? నిజం నాన్న, పచ్చి నిజం. తాగిన తర్వాత నువ్వు కూడా నిజం చెప్పాలి. అదేవిడ్రా నేను నిజం చెప్పడం ఏంటి? అదే ఎలా తాగింది, ఎంతసేపట్లో తాగింది వచ్చి నా ఫ్రెండ్ దగ్గర క్లియర్ గా చెప్పాలి. అది ఈజీగా చెప్పేస్తాను. రే నీకు ఇంకో విషయం తెలియదు. తాగిన వాడు ఎప్పుడు నేల మీద నిలబడ్డాడు, మాట మీదే నిలబడతాడు. ఆ ధైర్యంతోనే కదా నేను వచ్చింది. ఎలాగైనా సీఎం సార్ కదా. పోయి కొంచెం పోయి. ఎలా ఉందిరా అన్న? ఏనుగు మీద ఈగ వాళ్ళట్టుగా ఉందిరా. సరే ఇది కానీ. ఇప్పుడు ఎలా ఉందిరా అన్న? ఇప్పుడు నల్లకొక్క లోపల కొంచెం మరుగుతుందిరా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బెంజులారీలో కూర్చుని బెంగళూరు రోడ్డు మీద వెళ్తున్నట్టుగా ఉందిరా. నాన్న ఆ శివయ్య నీకు తెలుసా? ఏ శివయ్యరా? అదే ఆ లారీ డ్రైవర్ శివయ్య. నాకు తెలియపోవడేంట్రా. లారీ ఇంజిన్ కి డీజిల్ ఆయిల్ కి ఉన్న సంబంధం రా మాది. ఆడు నా ప్రాణంరా. శివయ్య నీకు ప్రాణమా? శివయ్య నా ఏమన్నాను? నీతో చెప్పానా? శివయ్య నాకు తెలియదురా. నాకు తెలియదు శివయ్య ఎవరు. ఇప్పుడేగా శివయ్య నీ ప్రాణం అన్నావు. నేనెందుకు అన్నాను? ఆ లారీ శివయ్య కాదు, గుళ్ళో శివుడు కూడా నాకు తెలియదురా. తెలియకపోతే పోనీ, వాడి కూడా మనకెందుకు. నువ్వు తాగు నాన్న. నాన్న ఆ లారీ శివయ్య నీకు తెలుసా? ఎవరు ఆ లారీ? ఆడు తెలియపోరా. ఆడు దేవుడురా. దేవుడు. దేవుడా? ఉమ్మాడికి దేవుడారా. ఇదిగో ఈ సీఎం సారా మీద ఒట్టేసి చెప్తున్నాను రా. ఆడు దేవుడురా. ఈ మనుషులే ఆయన రాక్షసుడిగా తయారు చేశారా. అందుకే దొంగన కొడుకులు ఎత్తుకెత్తి చంపుతున్నాడు. ఎంతైనా కూనీలు చేయడం తప్పు కదా నాన్న. తప్పేందురా తప్పు? ఆ మాట నాడు దాడుబడులు రాలిపోతాయి. తప్పంట. ఒరే నువ్వే న్యాయం చెప్పరా. ఆడు పేదోడు కదా అని ఆడి పెళ్ళని భూపతి గారు బలాత్కారం చేయడం తప్పు కాదు. ఈ ఎంగిలి బతుకులు కాసిపడి ఆ ఎస్పీ గాడు లాయర్ గాడు ఆడి కటకటాలు వెనక తోయించడం తప్పు కాదు. ఆ దొంగన కొడుకులు ఇటు చంపితే తప్పు వచ్చిందా? ఒరే నువ్వు వాడిని తప్పదా ఉంటే నీకు దెబ్బలు అవుతుంది చెప్తున్నాను. అందుకే ఆ శివయ్య హత్యలు చేస్తున్నాడు అన్నమాట. హత్యలు ఏంటి, శివయ్య ఏంటి? ఏదో తాగుడు మైకుల్లో పడి ఆడి గురించి నేనేమని చెప్పానా? నేనేం చెప్పలేదు. ఆడి గురించి నీకేం చెప్పలేదురా. వద్దులే నాన్న, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. చెప్పాల్సిందంతా శివయ్య నాతో చెప్పాడు. ఏంటి శివయ్య అంతా చెప్పేశాడా? ఏం చెప్పాడు? కాస్త కూడా దాచకుండా తన కథంతా నాతో చెప్పాడు. అంటే నువ్వు నా కొడుకు కాదని కూడా చెప్పేశాడా? చెప్పాడు. ఆడు కొడుకు అని కూడా చెప్పాడా? చెప్పాడు. ఆడు జైలుకి వెళ్తూ నిన్ను కషాయంలాగా పెంచమని నాకు అప్పగించాడు. నేను నా సొంత కొడుకులాగా పెంచి ఇంత వాటి చేశాను. అది కూడా చెప్పించాడా? అది కూడా చెప్పాడు. అమ్మ శివయ్య ఎంత మోసం చేశావురా నన్ను, ఎంత మోసం చేశావురా. అరే బాబు ఆడు చెప్పిందంత నిజం కాదురా. నేను చెప్పిందా నిజంరా. నువ్వు ఆడి కొడుకు కాదురా, నా కొడుకురా బాబు. నువ్వు నా కొడుకురా బాబు. నువ్వు నా కొడుకురా బాబు. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట
భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసుతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు